to have it all. When he delivered Israel out of Egypt, out of those 400 years of bondage, he then said this, you are coming out and you will not come out empty. In other words, your redemption is not complete without divine provision. Somebody's got to pay damages for whatever happened to you. Every time you get humiliated, somebody's got to pay. Every time you get accused falsely, somebody's got to pay. Every time you get hurt and sick, somebody's got to pay. As he was, so are we in this world. ఆయన ఈ లోకంలో ఎట్టివాడో మనమును అట్టివారమే. హల్లెలూయా. దేవుడు యేసయ్యని ఏ విధంగా ఈ లోకంలో వాడుకున్నాడో, ఏ విధంగా ఉంచాడో అదే విధంగా మనల్ని కూడా ఉంచాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. యేసయ్య వచ్చినప్పుడు యోహాను తన పత్రికలో రాస్తూ ఇందు నిమిత్తమై వచ్చాడు అన్నాడు. ఏమంటే ఇంగ్లీష్లో ఏమన్నదంటే టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. హల్లెలూయా. అపవాది క్రియలను లయపరచుటకు వచ్చాడు. హల్లెలూయా. మనము ఆయన వలె ఇక్కడ ఉంటే మనకు కూడా అదే పని దేవుడు అప్పగించాడు. ఏంటది? అపవాది క్రియలను లయపరచాలి, అపవాదిని ఓడించాలి. మనము జయములో జీవిస్తూ జయముతో ముందుకు సాగాలి. హల్లెలూయా. కానీ అనేక మంది జీవితాల్లో మనం గమనించినట్టయితే ఏదో ఓటమి, ఏదో సమస్యతో వారు పెరుగులాడుతూ వారు జయము పొందకుండా అతి కష్టాలతో దుఃఖములో, విచారములో, నిస్పృహ, నిరాశలో బ్రతుకుతున్నట్టుగానే కనపడతా ఉంటుంది. కానీ అటు విధమైన జీవితం ఎప్పుడూ జీవించడం దేవుని యొక్క చిత్తము కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మన పట్ల మనము జయిస్తూ జీవించాలి. అంటే మనకు పరీక్షలు రావా? పరీక్షలు ఖచ్చితంగా వస్తాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో యేసయ్య ఒక మాట అన్నాడు, యు విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. అంటే మీకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయన్నాడు. కానీ బీ ఆఫ్ గుడ్ చీర్స్, ఆనందించుడు, ఎందుకంటే నేను వాటిని జయించాను అన్నాడు. హల్లెలూయా. ఏంటి గమనించండి, పరీక్షలు అనేవి వస్తాయి కానీ జీవితాంతం ఉండవు. పరీక్షలు ఒకే ఒక ఉద్దేశంతో వస్తాయి, మనం వాటిని జయించినప్పుడు పై మెట్టుకెళ్ళడానికి. పరీక్ష వచ్చినప్పుడు, అందుకే మరి జేమ్స్ యాకోబు రాస్తూ అంటాడు, పరీక్షలు వచ్చినప్పుడు ఏం చేయాలంటండి? మనం సంతోషించాలి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఎందుకు సంతోషించాలి? ఆ పరీక్షలో నువ్వు నెగ్గినట్టయితే, ఆ పరీక్షలో నువ్వు జయించినట్టయితే నువ్వు ఇంకొక పై స్థాయికి వెళ్తావు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి పరీక్షలు నిన్ను ఓడించడానికి, పరీక్షలు నిన్ను నాశనము చేయడానికి, లేకపోతే పరీక్షలు నిన్ను తొక్కేయడానికి అందునిమిత్తం రాలేదు. కానీ పరీక్షలు ఎందుకు వస్తాయి? నిన్ను పై స్థితికి తీసుకెళ్ళడానికి. ఈ యొక్క అర్థం మనం తెలుసుకుని ఉన్నట్టయితే పరీక్షలు వచ్చినప్పుడల్లా మనం సనుక్కుంటూ గునుక్కుంటూ దేవుడు నాకెందుకు ఈ కష్టం పెడుతున్నాడు, నేను సంఘానికి వెళ్తున్నాను కదా, నేను బైబిల్ చదువుతాను కదా, నేను ప్రార్థన చేస్తా, అయినా నన్ను ఎందుకు పరీక్షిస్తున్నాడు దేవుడు అనే ప్రశ్న మీరు అడగరు. ఎందుకంటే పరీక్ష వచ్చినప్పుడల్లా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళడానికే పరీక్షను రానిచ్చాడు అని. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఏ పరీక్ష వచ్చినా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఎందుకు పిలువబడ్డావు? దేవుడు నిన్ను మరి సాతానుని జయించి, ఈ యోధులను సంహరించి, మరి పర్వతాల్ని మరి తగ్గించి, పర్వతాల్ని లోయల్ని పైకి లేపి పర్వతాల్ని తగ్గించి, తుఫాన్లను ఆపి,
రోగుల్ని స్వస్థపరిచి మరణించిన వారిని తిరిగి లేపుటకై మరి ఇటువంటి అద్భుత కార్యములు చేయుట కొరకే దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. హల్లెలూయా. గమనించండి, మీరందరూ కూడా మరి సంపూర్ణ సేవలో లేకపోయి ఉండొచ్చు, కానీ మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలం. మనకు ఒక ప్రత్యేకమైన పని అప్పచెప్పాడు దేవుడు. ఆయన రాజ్యాన్ని మనం స్థాపించాలి. ఆయన రాజ్యం, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఎటువంటి పిలుపులో నువ్వు పనిచేస్తున్నా, నీ ముఖ్యమైనటువంటి పిలుపు దేవుని యొక్క రాజ్యము కట్టాలి. హల్లెలూయా. ఆ దేవుని రాజ్యం కట్టాలంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మనకి ఎదురింపులు ఉంటాయి. ఎప్పుడు ఎవడో ఒకటి ఎదిరించడానికి, దాన్ని ఆపడానికి, దేవుని రాజ్యం ప్రాకకుండా, దేవుని రాజ్యం ప్రబలకుండా మనల్ని ఆటంకపరుస్తూ, మనల్ని నిరుత్సాహపరచడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా. కానీ వాటిని జయించడమే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే జయము యేసయ్యలో, మనం జయము మనది. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, టు రూల్ అండ్ రెయిన్ విత్ క్రైస్ట్ నౌ. ఈ జీవితంలో యేసుక్రీస్తుతో సహా, యేసుక్రీస్తుతో పరిపాలించడానికి మనము జీవితంలో పరిపాలించాలి. ఆమేన్. మన సమస్యలు, మన పరిస్థితులు, మనము జీవిస్తున్నటువంటి ఆ స్థలములో మనము ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు, వీటన్నిటి మీద కూడా జయించి యేసయ్యతో పాటు పరిపాలన జరిపించాలి. హల్లెలూయా. అంటే మనల్ని ఏది ఎదిరించినా దాన్ని ఓడించాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకో, నీలో దేవుని బీజం ఉంది. ఆమేన్. ఎలా జన్మించబడ్డావంటే అక్షయమైనటువంటి, అంతేనా, అక్షయమైనటువంటి దేవుని యొక్క వాక్యం అనే బీజము ద్వారా నువ్వు తిరిగి జన్మించావు. దేవుని యొక్క అక్షయమైన బీజములో ఆ DNA అంటారు చూసారా, దాంట్లో ఏం రాసిందో తెలుసా? విక్టరీ ఈజ్ మై రైట్, జయించుట నా హక్కు. మరి దేవుని యొక్క బీజముతో మనము సృష్టించబడితే మనం ఎందుకు ఓడిపోవాలి? మనము జయించే బీజం మనలో ఉంది. ఆ బీజము మనలో ఉందని తెలుసుకొని ఈ బీజాన్ని ఎలాగ మనం విడుదల చేసి, అందుకే అన్నాడు, మీరు సత్యమును ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. చూసారా, ఆ బీజములో ఉన్న సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ సత్యమే మనం ఎదుర్కొనే ప్రతి సమస్యని జయించడానికి మనకి శక్తిని అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యము చాలా ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. హల్లెలూయా. చూడండి, జయించాలంటే యుద్ధము, పోరాడాలి. మరి కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 30 నుంచి 42 వరకు చదివినట్టయితే, దేవుడు ఆ వ్యక్తికి జయమునిచ్చాడు. దేవుడు తన శత్రువుల్ని ఆయన కింద లోపరిచాడు. కానీ కీర్తనలు 144 మొదటి అధ్యాయం ఒకసారి చదువుదాం. ఆయన నా చేతులకు యుద్ధమును నేర్పును. దేవుడు మీకు యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు. నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడయ్యున్నాడు. పోరాటము నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే యుద్ధము చేయడము, పోరాటము చేయడం ఎవరు నేర్పిస్తున్నారండి? దేవుడే నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవుడు మనకి పోరాడము, మరి యుద్ధము చేయడం ఎందుకు నేర్పిస్తున్నాడో తెలుసా? గమనించండి, మనకి దేవుడు ఒక స్వాస్థ్యం ఏర్పాటు చేశాడు. ఆ స్వాస్థ్యముని మనం గ్రహించి దాన్ని మనం సంపాదించి అనుభవించాలంటే యుద్ధము లేకుండా మనము దాన్ని జయించలేము, స్వాధీనపరచుకోలేము. ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 24వ వచనానికి వెళ్దాం. మీరు లేచి సాగి అర్నోను ఏరు దాటుడి. ఇదిగో అమోరుడైన హెష్బోను రాజగు సీహోనును అతని దేశమును నీ చేతికి అప్పగించుదుని. ఆగండి, ఈ రాజును ఆ దేశాన్ని మీకు అప్పగించాను అంటున్నాడు. చూసారా, ఇది గమనించాలి. ఈ దేశమును ఈ రాజ్యమును మీకు అప్పగించాను అంటే దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అది మీది అని. నమ్మినవారు ఆమెను చెప్పండి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడేమంటున్నాడో వినండి. అప్పగించుదుని, దాన్ని స్వాధీనపరచుకున్న మొదలుపెట్టి అతనితో యుద్ధము చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ప్రతి వాగ్దానము కూడా దేవుడిచ్చింది మనదే. కానీ దాన్ని అనుభవించాలంటే, దాన్ని మనదిగా చేసుకోవాలంటే పోరాడండి అంటున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే యుద్ధము, పోరాటము ఎలా పోరాడాలో దేవుడే మనకి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుంది మీ అందరికీ?
ఏం నేర్చుకుంటున్నాము? అనేకమైనటువంటి వాగ్దానాలు దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. మనం ఎందుకు సంపాదించుకొని ఎందుకు దాన్ని స్వాధీనపరచుకోకుండా మనం దాన్ని అనుభవించలేని స్థితిలో అనేక మంది దేవుని బిడ్డలు ఉన్నారో తెలుసా? వారేమనుకుంటానంటే ఒక మూలను కూర్చొని ప్రార్థన చేసి విలపించి కన్నీరు కారిస్తే దేవుడే చేస్తాడని. ఆహా, దేవుడు అలా పనిచేయడు. ఆమె చెప్పండి. నేనేం చూపిస్తున్నాను? మతమును పట్టుకోకుండా వాళ్ళు అలా చేస్తున్నానండి, ఆ పాస్టర్ అలా బోధించాడండి, కన్నీరు కారుస్తేనే కానీ కాదండి, అదంతా నాకు అనవసరం. నేను చూపించేది వాక్యములో ఉంటే నమ్మండి. ఆమె చెప్పండి. ఆమె ఎవరు ఏం చెప్పారు కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, తన వాక్యం ఏం చెప్తుంది, దాన్ని బట్టి మన నడకని స్థిరపరచుకోవాలి. ఆమె మనుషులు మతము లేకపోతే ఒక డినామినేషన్ చెప్పేది కాదు, వాక్యం ఏం చెప్తుంది ఇది నేర్చుకోవాలి. ఏమన్నా మనం సత్యము మీరు ఎరుగుదురు, ఆ సత్యం మిమ్మల్ని విడిపింపజేస్తుంది, స్వతంత్రింపజేస్తుంది, స్వతంత్రులుగా చేస్తుంది. ఆమెన్. కాబట్టి ఇక్కడ ఏమంటాడు దేవుడు? వాగ్దానం ఇచ్చి అది ఇచ్చేశాను అన్నాడు, కానీ ఇప్పుడు ఏమన్నాడు? పోరాడు అంటున్నాడు. ఏం ప్రభా మీరు ఇచ్చేస్తే మళ్ళీ పోరాటం ఏంటి? ఎందుకో తెలుసా? దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినా అది ఆత్మీయ రంగములో అది మనది, ఆయన దృష్టికి అది మనదే. కానీ ఈ సహజ రంగములో ఒక సాతానో, ఒక ఆజానుబాహుడో, లేకపోతే ఒక తుఫానో, లేకపోతే ఇంకో రీతిగా సాతాను మనల్ని ఎదిరించి అది మనం పొందకుండా ఎదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన్ని మనం ఎదిరించి పోరాడినప్పుడు దేవుడు మనకు తోడై ఉండి ఆయన వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి మనం ఆ వాగ్దానం మీద నమ్మి విశ్వాసంతో ముందుకెళ్ళినందుకు దేవుడే మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికీ? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకు నిన్ను మించిన హిత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు అను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత. ఆగండి. ఇక్కడే ఉన్నాడు దేవుడు. నిన్ను తీసుకెళ్తున్నాను. ఎక్కడికి? ఆ వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాను. ఎందుకు? నీవు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. మీరు ప్రతి ఆదివారం వచ్చి వాక్యం వింటున్నారు, వాక్యము బోధించబడుతుంది, వాక్యంలో ఉన్న వాగ్దానాలు మీకు తెలియపరుస్తున్నాం. కానీ ఆ వాగ్దానాలు స్వాధీనపరచుకునే బాధ్యత ఎవరిదండి? చెప్పండి. నాది అనండి. నాది కాదు, మీది. నాకు ఇచ్చిన వాగ్దానాలు స్వతంత్రించుకునే బాధ్యత నాది. మీరు ఎదుర్కొనే సమస్యల గురించి కావాల్సిన వాగ్దానాలు సంపాదించుకునేది బాధ్యత మీది. ఆమేన్. కాబట్టి వాక్యం వినినంత మాత్రాన వాగ్దానం నీదైపోదు. వాక్యం వినుట ద్వారా ఏమవుద్ది? ఆ వాగ్దానం నాది అని ఆ నిశ్చయతలోకి నిన్ను నడిపిస్తాడు దేవుడు. ఆ విశ్వాసం ఎప్పుడైతే స్థిరపరచబడి ఆ నిశ్చయత ఏర్పడుతుందో అప్పుడు నువ్వు ధైర్యముగా ఆ సాతాన్ని ఎదిరించగలవు. హల్లెలూయా. ఆ ఆజానుబాహుడిని, ఆ ఉన్నత దేవుడిని ఎదిరించి వాడిని జయించగలవు. అందుకు నువ్వు సంఘానికి వస్తావు. సంఘానికి వచ్చినందుకు వాగ్దానం నీదైపోదు. ప్రార్థన చేసినందుకు వాగ్దానం నీదైపోదు. ప్రార్థన చేసినందుకు నువ్వు బలపడి వాడిని జయించడానికి శక్తి అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఆమేన్. బ్రదర్ శ్యామ్ కుమార్ అనేటువంటి ఈ యొక్క సహోదరుడు మరి మన సంఘానికి కొద్ది రోజులుగా వస్తున్నారు. తన 6 సంవత్సరాలుగా వెనుముక నొప్పితో బాధపడుతూ ఉన్నారు. మరి మన ఆరాధనకి వచ్చినప్పటి నుంచి కూడా దేవుని యొక్క స్వస్థత కార్యాల గురించి వింటూ ఉన్నారు. మన పోయిన శుక్రవారం రోజున పాస్టర్ రాజు గారు ప్రత్యేకించి మరి తన సమస్య గురించి, మరి వెన్నెముక నొప్పితో బాధపడుతున్న వారిని దేవుడు ముట్టి స్వస్థపరుస్తున్నారు అనేటువంటి మాటను విడుదల చేసినప్పుడు వెనువెంటనే విశ్వాసంతో మాటను స్వీకరించారు. మరి ఆ క్షణమే వెంటనే తన స్వస్థత పొందుకోవడం గమనించారు. మరి ఆ పోయిన వారం ఆ క్షణాన తనకి ఆ నొప్పి నుంచి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. వారమంతా కూడా తను వేచిన్నారు, ఆ నొప్పి తిరిగి రాలేదు. 6 సంవత్సరాలుగా తన బాధపడుతున్నటువంటి ఆ స్థితి నుంచి దేవుడు మరి సహోదరుని ముట్టి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చారు. యేసయ్యకే సమస్త మహిమ కలుగునుగాక. God wants you to have it all. When he delivered Israel out of Egypt, out of those 400 years of bondage, he then said this: you are coming out and you will not come out empty. In other words, your redemption is not complete without divine provision.
you get hurt and sick, somebody's got to pay. వాడిని బూట్ కాల్తో తన్ని తరిమితే తప్ప నువ్వు అది స్వాధీనపరచుకోలేవు. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? కాబట్టి మనము చేసే బాధ్యత మనకు ఒకటి ఉందన్నమాట. అది ఉట్టి ప్రార్థన చేస్తూ ఒక మూలలో కూర్చొని ఏడవడం కాదు, యుద్ధము పోరాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అదే విషయము ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో కూడా మరి మొదటి 3 వచనాలు చదివినట్టయితే ఏముంది? మళ్ళీ అదే చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఆజానుబాహులు ఉన్నారు, ఉన్నత దేవుళ్ళు ఉన్నారు, మీకంటే బలవంతులు ఉన్నారు, మీకంటే గొప్పవారు ఉన్నారు. వారి పట్టణాల యొక్క కోట గోడలు ఎంతవరకు ఉన్నాయంటే ఆకాశం అంటే ఎత్తు వరకు ఉన్నాయి. అక్కడ మరి ఈ జనులు ఎటువంటి వారంటే వారికి ఒక పేరు ప్రఖ్యాతి పొందారంట. ఏం పేరంట అండి? వారు ఎప్పుడూ ఓడిపోలేదంట యుద్ధంలో. అటువంటి వారి దగ్గరికి నేను తీసుకెళ్తున్నాను అన్నాడు దేవుడు. అయితే నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమన్నాడు? 3వ వచనంలో, నేను మీకు ముందుగా వెళ్ళేదను ఒక కన్సూమింగ్ ఫైర్, దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని తెలుసుకున్నాను. ఇంకా ఆయన వారిని నశింప చేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. హల్లెలూయా. చూసారా? నీ వెళ్ళినట్టయితే అంటున్నాడు దేవుడు, నేను అప్పుడు దహించు అగ్ని వలె వస్తా, వారిని జయిస్తా, మీకు అది అనుగ్రహిస్తాను అంటాడు. హల్లెలూయా. గమనించండి, యెహోషువ తన సైన్యము మరి ఎరికో పట్టణాన్ని సంపాదించాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలి. దేవుడు ఏమన్నాడు? ఎరికో రాజ్యాన్ని, ఎరికో దేశాన్ని, రాజుని, మరి వారి యొక్క సైన్యం మీకు అప్పచెప్పేశాను అన్నాడు. కానీ నువ్వు ఇంకా చేయాలి. హల్లెలూయా. వాగ్దానం వచ్చిన తర్వాత మనము చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అది మీకు ఈవేళ ఖచ్చితంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. వాగ్దానం వచ్చిందని చెప్పి కూర్చుంటే సరిపోదు. మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి దేవుని దగ్గర. వాగ్దానం ఇచ్చాడు, ఎరికో పట్టణం నీది, నేను నీ చేతులకు అప్పచెప్పాను. కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు ఎరికో పట్టణం చుట్టూ ఒకసారి తిరుగు, 7వ రోజు 7 సార్లు తిరిగి నువ్వు గట్టిగా కేకలు వేయండి అన్నాడు. కేకలు వేస్తే ఎవడన్నా యుద్ధం గెలుస్తాడండి? అది అనవసరం. దేవుడు ఏం చెప్పాడో అది చేయండి. ఎలా గెలుస్తావనేది ఆయన బాధ్యత. నీ బాధ్యత ఏంటి? ఆయన చెప్పింది చేయడం. హల్లెలూయా. నాకు లేనప్పుడు ఇవ్వండి అంటారు పాస్టర్ గారు. ఉంటే ఇస్తాను కదా అంట. లేనప్పుడే ఇవ్వాలంటున్నాడు దేవుడు. అప్పుడు నీకు విడుదల. హల్లెలూయా. అర్థమవుతుంది మీ అందరికీ? చూసారా? మనము అనుకున్న రీతిగా యుద్ధము కాదు ఇది, దేవుడు అనుకున్న రీతిగా జరిగే యుద్ధం ఇది. హల్లెలూయా. దేవుని జ్ఞానము మనిషి జ్ఞానము కంటే గొప్పది, అతీతమైంది. హల్లెలూయా. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన, ప్రార్థన చేసినప్పుడు దేవా జయమి నువ్వు ఎలాగైనా ఇచ్చేయి ప్రభా అని మనం చెప్పడం కాదు. మనం చెప్పుకోవాల్సింది చెప్పిన తర్వాత నోరు మూసుకొని కొద్దిసేపు ఆగాలి. అప్పుడు ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు అనేది వినడం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు ఎక్కువ జయము నువ్వు అనుభవిస్తావు నీ జీవితంలో. చాలాసార్లు మనం ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రార్థన ఆయన వెళ్ళి మనమే మాట్లాడి ఆమెనని వెళ్ళిపోతాం బయటికి. దేవుడు ఆగాగు నీతో మాట్లాడాలి, ఏం చేయాలి చెప్పి, లేదు ప్రభా నాకు చాలా బిజీ, టైం అయిపోయింది, ఆఫీస్ బస్ పట్టుకోవాలి, లేకపోతే ఇంకా వెళ్ళిపోవాలి, నా బాస్ వెయిట్ చేస్తున్నాడు అని వెళ్ళిపోదాం. అందుకే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో అది మనం వినని స్థితిలో ఉన్నాము కాబట్టి మనం గెలవలేని స్థితిలో ఉంటున్నాం. ఆమేన్. కాబట్టి మీరు ఏం నేర్చుకున్నాం? మనం దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఆ దేవుడే మనల్ని పోరాడమంటున్నాడు. పోరాటం ఎలా చేయాలో ఆయన నేర్పిస్తున్నాడు, యుద్ధం నేర్పిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో దానిని ఇప్పుడు మనల్ని ఎదిరించే సాతాను ఏదో రకంగా దాన్ని తనదిగా వాడు ప్రవర్తిస్తున్నాడు. దానిని మనము ఏ రకంగా అయినా సరే దేవుని కృప చేత, దేవుని ఆశీర్వాదం చేత, అభిషేకం ద్వారా వాటిని వెళ్ళగొట్టినప్పుడే నేను దాన్ని అనుభవించగలను. ఆ యొక్క ఆజానుబాహుణ్ణి, ఆ ఉన్నత దేవుణ్ణి నేను సంహరించాలి. నేను సంహరించి వాడిని తరమకపోతే వాగ్దానాన్ని నేను అనుభవించలేని స్థితిలో ఉంటాను. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం ఉన్నా, నీవు అది నేర్చుకోకపోతే ఉపవాసం ఉంటావు, ప్రార్థన చేస్తావు, కానీ నిరాశలోనే బ్రతుకుతావు. ఆమేన్. గమనించండి, క్రైస్తవ జీవితం అంటే ఏదో ఒక మతము కాదు,
అది జీవిత శైలి, ఒక విధానం. అది మామూలుగా ఒక దగ్గర కూర్చొని గప్చుప్ను కూర్చొనే జీవితం కాదు. ఇంగ్లీష్లో ఇలా రాసుకున్నాను, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ బిలిజరెంట్ లైఫ్ స్టైల్. అంటే ఎప్పుడు కూడా నేను యుద్ధము పోరాడి జయించాలి అనేటువంటి దృక్పథంతో ముందుకు సాగేటువంటి విషయం అది. నేను జయించాలి, దేవుని రాజ్యాన్ని స్థిరపరచాలి, నేను ఎప్పుడు కూడా జయంలోనే బ్రతకాలి అనేటువంటి నిశ్చయం, నిర్ధారణతో ముందుకు సాగేటువంటి జీవితం అది. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. మత్తయి 11:12. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారులు దాన్ని అంటే బలాత్కారముతో మనము స్వాధీనపరచుకోవాలి. దేవుని రాజ్యము బలాత్కారముతో. చూడండి, దేవుని వాగ్దానము నీ ఒడిలో వచ్చి పడదు. నువ్వు బలాత్కారముతో, ఒక ఫోర్స్ అంటే ఒక బలముతో, శక్తితో నువ్వు ఆ శక్తి పెట్టి నువ్వు సంపాదించాలి. నువ్వు బై ఫోర్స్ అండ్ బై ఫైర్, అంటే ఏ రకంగా అయినా సరే నువ్వు గుర్తించాలి, నేను బలము పెట్టకపోతే నేను జయించలేను. ఈ బలము, ఈ శక్తి ఏంటి అనేది తర్వాత నేర్చుకుందాం. కానీ ఏంటంటే యుద్ధము పోరాడి మనము జయించాలి. ఆమేన్, ఆమేన్. ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ ఆజానుబాహులు లేకపోతే ఉన్నత దేహులు గురించి వాటిని కదా మనం సంహరించే వారిగా మారుతున్నాం. వీరు ఎలా పోరాడతారు మనతో? వీరి యొక్క ఉద్దేశం, వీరి యొక్క తలంపులు, వీరు ఏ రకమైనటువంటి ప్లాన్, స్ట్రాటజీతో పనిచేస్తారు, ప్రణాళికతో పనిచేస్తారు. వినండి, ఈ యొక్క ఉన్నత దేహులు అంటే సాతానే కానివ్వండి, మనకి ఎదుర్కొనేటువంటి సమస్యలే కానివ్వండి, ఎప్పుడు కూడా ఏం ప్రయత్నం చేస్తాయంటే మన మైండ్లో, మన మనస్సులో దూరాలని, మన తలంపుల్లో దూరి మనల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనస్సులో, మన తలంపులో దూరి ఏం ప్రయత్నం చేస్తాయి? నీకంటే నేను బలవంతుణ్ణి, నీకంటే నేను గొప్పవాడిని, నీవు నన్ను జయించలేవు అనేటువంటి స్థలానికి, అటువంటి స్థితికి నేను తేవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. వినండి జాగ్రత్తగా. ఉదాహరణకి గొలియాత్ సంగతి చూద్దాం. గొలియాత్ ఎలా పనిచేశాడు? గొలియాత్ ఒక ఉన్నత దేవుడు, ఇశ్రాయేల్ దేశం మీద ఎదిరించాడు. అయితే ఎలాగ వీడు పనిచేశాడో ఒకసారి చూద్దాం. 17వ అధ్యాయం 4వ వచనం. గాతువాడైన గొలియాతు అను ఒక శూరుడు ఫిలిస్తీన్ల దండుల నుండి బయలుదేరుచు ఉండెను. అతడు 6 ముళ్ళ జేనడు ఎత్తు మనిషి. 6 మూలల జేనడు ఎత్తు మనిషి అంటే అర్థం ఏంటో తెలుసా? దాదాపు 10 అడుగుల ఎత్తు మనిషి అనమాట. 9.75 feet అండి. ఒకసారి ఊహించండి, నేను 5 feet 9 3/4 నా హైట్, 10 అంటే ఆల్మోస్ట్ డబుల్ నా హైట్. గమనిస్తున్నారా? అంటే ఇంత ఇంకా ఎత్తు. మీ ముందు నిలబడితే ఎలా ఉంటుంది గమనించండి ఒకసారి. ఆయనతో మాట్లాడాలంటే ఇలా మాట్లాడాలి కదా, అర్థమవుతుంది కదా? గమనించండి. ఇప్పుడు చదువుదాం. అతని తల మీద రాగి శిరస్నానం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. యుద్ధ కవచము ధరించాడంట. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. 5,000 తులముల రాగి కలిగినటువంటి ఏంటది? కవచం. ఈ కవచం ఎందుకో తెలుసా? ఎప్పుడైనా బాణము కానీ లేకపోతే స్పియర్ అంటే బల్లెము కానీ వేసినప్పుడు అది ఆయనలోకి వెళ్లకుండా ఆపడానికి వేసుకునేటువంటి కవచం. ఈ కవచం వేసుకున్నాడు కదండి, దాని బరువు ఎంతో తెలుసా? 57 కిలోలంట. హల్లెలూయా. అంటే ఒక మనిషిని మోసినంత బరువు. ఎంత అంటే ఒకసారి గమనించండి, ఎలాగా ఈ ప్రణాళిక ఎటువంటిదో గమనించండి. ఏ విధంగా మనల్ని భయపెట్టడానికి, భయముతో మన మనసులోకి దూరి మన భయపెట్టి మన విశ్వాసంలో సడలాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా సాతాను. చదువునండి. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను.
అతని ఈటె కర్ర అతని ఈట కర్ర నేతగాని దోణె అంత పెద్దది, చాలా దొడ్డైనటువంటిది అన్నాడు. మరియు అతని ఈటె కొన ఈట కొన అంటే ఆ స్పియర్ టిప్ అన్నమాట. 600 తులముల ఇనుము ఎత్తుగలదు. 600 తులముల ఇనుము అంటే 7 కిలోలు అంటండి అది. కదా? అయితే ఒకసారి గమనించండి, ఎత్తైనటువంటి మనిషి ఎంత పెద్ద కవచం వేసుకున్నాడు, ఆ పట్టుకున్నటువంటి బల్లెము ఎంత బరువైంది, ఆ చివరి ఆ టిప్ అంటారు చూసారు, ఆ స్పియర్ టిప్ అనేది అదే 7 కిలోలు. ఇదేమో చాలా లావుగా ఉంది, అది చాలా దొడ్డైంది. అది ఎప్పుడైనా భూమి మీద ఇలా వదిలితే చాలా ఆ బరువుకి అది లోపలికి వెళ్ళిపోద్ది. అర్థమవుతుంది మీ అందరికీ? అటువంటి వాడు ఇది మోసుకుంటూ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఎలాగుంటుంది మీకు? అర్థమవుతుంది మీ అందరికీ? అయితే వీడు ఏం చేశాడు, ఇశ్రాయేల్ సైన్యం ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. వినండి ఇప్పుడు ఏమంటున్నాడు. 8 అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారందరిని చూసి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడిని కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకని ఏర్పరచుకొని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమగుదుము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఏమన్నాడు గమనించండి. ఇదే అనుకోండి, ఇది మీరంతా ఇశ్రాయేల్ జనాంగం అనుకోండి, నేను గొలియాతును అనుకోండి, ఇక్కడ ఇంత ఎత్తులో ఉన్నాను. ఎవడన్నా ఒకడు వస్తాడా నాతో కొట్లాడడానికంటే పోరాడడానికి? ఎవడన్నా లేస్తాడా? ఆ భయానికి. ఎందుకు? వాడిని చూస్తే చాలు, వాడు ఇంకా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు, వాడిని చూసి వాడు ఏమంటాడు, సవాల్ వేస్తాడు. ఎవడన్నా ఒకడు లేచి నా దగ్గరికి వస్తే వాడు జయిస్తే నేను వానికి నా సైన్యం అంతా మీకు బానిసలు అవుతారు, లేకపోతే మీరు నాకు. మీలో అనేక మంది మాకు ఉత్తరాలు రాస్తున్నారు, మరి ఫోన్ కాల్స్ కూడా చేసి చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఎంతో ఆశీర్వదించబడుతున్నారని. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది, మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. దయచేసి అలాగే మీరు రాస్తూ తెలియపరుస్తూ ఉండండి. మరి మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉంటే మరి మీరు మాతో పాటు భాగస్వాములై ఇంకా అనేక మందికి ఈ వాక్యం ప్రకటించడానికి సహాయపడమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం కూడా. ఎందుకంటే వాక్యంలో ఖచ్చితంగా ఒక ఆశీర్వాదం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యంలో విత్తనం విత్తుతామో ఆ విత్తనానికి 100 ఫలం దేవుడు మనకు అనుగ్రహిస్తారని. ఎప్పుడైతే మన రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేస్తామో, రాజ్యం దేవుని యొక్క రాజ్యం విస్తరించాలని చెప్పి మనం విత్తనం నాటుతామో, ఆ విత్తనాన్ని బట్టి దేవుడు మనల్ని ఎంతగానో అన్ని విషయాల్లో, మన కుటుంబ జీవితంలో, మన ఆర్థిక విషయాల్లో, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఈ యొక్క ప్రసారము మిమ్మల్ని ఆశీర్వదించుతున్నట్టయితే, ఈ వాక్యం వల్ల మీరు బలపడుతున్నట్టయితే, మీ వలె అనేకులు ఆశీర్వదించబడాలని మీకు ఆశ ఉండి మరి దేవుని యొక్క రాజ్యం బాగా కట్టాలని మిమ్మల్ని మనవి చేస్తుంది. ఏంటంటే మాతో పాటు మీరు భాగస్వాములు ఉండి మనము కలిసి దేవుని రాజ్యం బహుబలముగా కడుతూ విస్తరించడానికి మనము ప్రయాసపడతాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.